హాయ్ అండి ఆల్ఎఫ్వి నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి రెసిస్టెన్స్ అండి. సో రెసిస్టెన్స్ కోసం కూడా మీ అందరికీ తెలుసు, నేను మళ్ళీ మీకు ఇంట్రడక్షన్స్ ఇవ్వట్లేదు దేంట్లో కూడాను. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఫస్ట్ బిట్ ఏంటంటే ఇఫ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ సర్క్యూట్ ఈస్ డబుల్, మనకి ఇక్కడ రెసిస్టెన్స్ అనేది డబుల్ అంటున్నాడు, వోల్టేజ్ అనేది కాన్స్టెంట్ అంటున్నాడు. సో నెక్స్ట్ ద ఎలక్ట్రిక్ కరెంట్ అయితే మనకి కరెంట్ ఎంత అవుతుందని అడుగుతున్నాడు. ఇది మీరు ట్రై చేయొచ్చు కదా, మనకి ఆల్రెడీ ఏం తెలుసు, మనకి ఓమ్స్లా తెలుసు, ఓమ్స్లా బట్టి మనకి V ఈక్వల్ టు IR కదండి. సో ఇక్కడ మనకి రెసిస్టెన్స్ డబుల్ అన్నాడు, మీకు డైరెక్ట్గా తెలిసిపోవాలండి. రెసిస్టెన్స్ ఇక్కడ డబుల్ అంటున్నాడు, కరెంట్ అడుగుతున్నాడు, రెసిస్టెన్స్. సో ఇక్కడ మనకి ఏంటంటే రెసిస్టెన్స్ అనేది మనకి డబుల్ అయితే చూడండి, సపోజ్ మీకు మనకి ఏం తెలుసు, V ఈజ్ ప్రొపోర్షనల్ టు I అని తెలుసు కదండి. అండ్ మనకి ఇంకోటి కూడా తెలుసు, I ఈజ్ ప్రొపోర్షనల్ టు 1/R అని చెప్పి. ఎప్పుడైనా మీకు వోల్టేజ్ డబుల్ అయిందంటే కరెంట్ కూడా డబుల్ అవుతుంది. కరెంట్ ఓకేనా అంటే రెండు డైరెక్ట్ ప్రొపోర్షనల్ మైండ్లో పెట్టేసుకోండి. అండ్ సపోజ్ మనకి రెసిస్టెన్స్ అనేది డబుల్ అయిందంటే మనకి కరెంట్ అనేది ఏమవుతుంది, ఆఫ్ అవుతుంది. అదే మీకు కరెంట్ అనేది సపోజ్ ట్రిపుల్ అయింది అనుకోండి, రెసిస్టెన్స్ అనేది 1/3 అవుతుంది. ఒకదానికోటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. సో అలా ఇక్కడ మనకి రెసిస్టెన్స్ అనేది డబుల్ అన్నాడు, కరెంట్ కోసం అడుగుతున్నాడు కదండి. సో కరెంట్ అనేది ఏమవుతుంది, ఆఫ్ అవుతుంది కదండి. సో కరెంట్ అనేది మనకి విల్ డిక్రీజ్ బై ఆఫ్, ఆప్షన్ బి. నెక్స్ట్ ఇంత ప్రాబ్లం చేసే పని కూడా లేదు, జస్ట్ మైండ్లో ఫిక్స్ చేసుకోండి. నెక్స్ట్ 1256 ఆఫ్ ఇన్ ద యూస్ ఆఫ్ కరెంట్ కంట్రోలర్ ఇన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఇస్ టు కంట్రోల్. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ మనకి కరెంట్ని కంట్రోల్ చేసేది ఎవరండి, ఎలక్ట్రిక్ సర్క్యూట్లో ఎవరంటే రెసిస్టెన్స్ కదా. సో ఇక్కడ ఏమవుతుందండి మనకి ఆప్షన్ బి. నెక్స్ట్ మీకు ఇది కూడా చెప్పాను నేను, రెసిస్టెన్స్కి ఫ్యాక్టర్స్ ఎవరెవరు దాన్ని ఎఫెక్ట్ చేస్తారని చెప్పి. ఇది నేను మీకు ఇక్కడ కూడా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే నేను మీకు ఎలక్ట్రిసిటీ స్టార్టింగ్ ప్రీవియస్ పేపర్స్లో మొన్న నేను రీసెంట్గా చేశాను. ఎలక్ట్రిసిటీ జస్ట్ 3 క్లాసెస్ అనుకుంటా, బేసిక్స్ నేను మీకు అక్కడ హింట్ ఇచ్చాను. సో రెసిస్టెన్స్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందని కూడా నేను చెప్పాను, టెంపరేచర్ మీద, అండ్ ఇంకోటి ఏంటంటే లెంత్ మీద, అండ్ క్రాస్ సెక్షనల్ ఏరియా మీద. సో ఇక్కడ మనకి చూసుకుంటే ఫ్యాక్టర్స్ ఏమేమని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదండి, లెంత్ మీద అండి, అండ్ టెంపరేచర్ అండ్ క్రాస్ సెక్షనల్ ఏరియా మీద, వీటన్నిటి మీద డిపెండ్ అవుతుందని చెప్పి చూసుకున్నాం కదా. సో ఇక్కడ మనకి చూడండి ఎక్కడుందో ఆప్షన్, టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది, అండ్ దాని యొక్క నేచర్ మీద డిపెండ్ అవుతుంది, కరెక్ట్గా లెంత్ మీద, ఏరియా మీద, వీటన్నిటి మీద డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ అలాంటి ఆప్షన్ ఎక్కడుందండి, మనకి ఏదో ఉంది, ఆప్షన్ ఏ. నెక్స్ట్ 1258 చూడండి, ద రెసిస్టివిటీ వాల్యూ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ ఈజ్ డిటర్మైన్డ్ బై ఇట్స్ కండక్టివిటీ. రెసిస్టివిటీ అండి, ఇది రెసిస్టెన్స్ కాదు, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. రెసిస్టివిటీ వేరని, రెసిస్టివిటీ అంటే మీకు ఆల్రెడీ నేను ఎగ్జాంపుల్తో నార్మల్గా చెప్పాను. సపోజ్ ఇక్కడ మనకి రెసిస్టెన్స్ తక్కువ ఉన్న, సపోజ్ చూడండి ఇక్కడ మనకి ఏరియా ఏంటి ఇలా ఉంది, ఇక్కడ మనకి ఏరియా సపోజ్ ఎక్కువగా ఉన్న దాంట్లో సెకండ్ ఫిగర్లో తీసుకున్నాం. దీన్ని బట్టి మనకి రెసిస్టెన్స్లో మనకి చేంజ్ వస్తుంది. బట్ ఇది మనకి కాపర్ మెటీరియల్తోనే ఉంది, ఇది మనకి కాపర్ మెటీరియల్ అంటే సేమ్ మెటీరియల్తోనే మనకి అది ఉందనుకోండి, అది ఏంటంటే మనకి అన్నిటికీ ఒకేలా ఉంటుంది. దీనికి రెసిస్టివిటీ ఒకటి, దీనికి రెసిస్టివిటీ ఒకటి, అంటే సేమ్. అంటే రెసిస్టివిటీ అనేది ఏంటంటే మనకి మెటీరియల్ మీద డిపెండ్ అవుతుందని నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ చూడండి రెసిస్టివిటీ అనేది అది. అండ్ మెటల్స్ విత్ లో రెసిస్టివిటీ చూడండి, ఇక్కడ మనకి మెటల్స్కి లో రెసిస్టివిటీ ఉండడం వల్ల అవి ఎలా అని బిహేవ్ చేస్తాయి, వాటికి లో రెసిస్టివిటీ వల్లనే కదా బిహేవ్స్ లైక్ ఏ కండక్టర్ కదండి. సో ఆప్షన్ సి. నెక్స్ట్ 1259 చూద్దాం. సో ఇక్కడ 1259 చూడండి, ద రెసిస్టివిటీ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ కండక్టర్ డిపెండ్స్ అని. మనకి ఎలక్ట్రిక్ రెసిస్టివిటీ అనేది దేని మీద డిపెండ్ అవుతుందండి, నేను మీకు చెప్పాను అంటే ఆ యొక్క మెటీరియల్ మీద అని చెప్పాను కదండి. ఇక్కడ మనకి క్రాస్ సెక్షన్ ఏరియా మీద కానీ, లెంత్ మీద కానీ, ఇంకా దేని మీద కూడా డిపెండ్ అవ్వదని మీకు ఆల్రెడీ చెప్పాను. రెసిస్టెన్స్ వేర్, రెసిస్టివిటీ వేర్ అని. సో ఇక్కడ మనకి మెటీరియల్పై డిపెండ్ అవుతుందండి, ఆప్షన్ డి. నెక్స్ట్ 1260 చూడండి, ద ల్యాంప్స్ ఫిటెడ్ టు ఇల్యూమినేట్ ద రోడ్స్ ఆర్ స్ట్రీట్స్. చూడండి ఇక్కడ మనకి ఈ మ్యాటర్లో ఏమొస్తుందని, ల్యాంప్స్ని మనం ఎలా పెడతామండి, ఇప్పుడు రోడ్స్ పైన కానీ, స్ట్రీట్స్లో కానీ ప్యారలల్గా కదా కనెక్ట్ చేస్తాం. సిరీస్లో అయితే ఇప్పుడు ఒక్కోసారి మనకు ఒక బల్బ్ పోతే ఇంకో బల్బ్ పోవాలి పక్కది కదా, మనకి స్ట్రీట్ లైట్స్ చూస్తూ ఉంటే. కానీ అలా ఒకటి పోయినా పక్కది కూడా ఉంటుంది, ఎందుకంటే మనం ప్యారలల్లో కనెక్ట్ చేయడం కల. సో ఇక్కడ ఆప్షన్ బి అండి. నెక్స్ట్ 1261 చూడండి, వాట్ ఈస్ ఇన్ సబ్స్టెన్స్ దట్ మేక్స్ ఇట్స్ సూపర్ కండక్టర్ సబ్స్టెన్స్. చూడండి ఇక్కడ మనకి సూపర్ కండక్టర్ సబ్స్టెన్స్ అంటే ఏంటంటే మనకి రెసిస్టెన్స్ అనేది 0 అయితే మనం దాన్ని సూపర్ కండక్టర్ అంటాం కదా. కండక్టర్ అంటే ఏంటి, మనకి లో రెసిస్టెన్స్ అనేది ఉండాలి కదా. సో బట్ సూపర్ కండక్టర్ అంటే మనకి రెసిస్టెన్స్ అనేది మనకి విల్ బి 0, ఆప్షన్ ఇక్కడ డి అవుతుందండి. నెక్స్ట్ 1262 చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ లో రెసిస్టివిటీ. ఇక్కడ మనకి లో రెసిస్టివిటీ ఏది ఉంది అని చెప్పి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడండి, గ్లాస్, డైమండ్, ఇవి మనం ఆల్రెడీ చూసాం, ఇది రిపీటెడ్ బిట్టే. సో ఇక్కడ ఆప్షన్ ఏ. నెక్స్ట్ ఇక్కడ చూడండి,
నెక్స్ట్ ఇక్కడ మనకి కాపర్ యొక్క రెసిస్టివిటీ అంటున్నాడండి. ఇక్కడ కాపర్ యొక్క రెసిస్టివిటీ ఏంటంటే 1.69 × 10⁻⁻8 ఓం మీటర్ అండి. గుర్తుంచుకోండి వాల్యూస్ అనేవి. సో ఇక్కడ ఆప్షన్ బి. నెక్స్ట్ 1264 చూడండి, ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు. మనకి రెసిస్టెన్స్ అనేది దేనికంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్. నేను ఇవి కూడా మీకు చెప్పాను. రెసిస్టెన్స్ అనేది మనకి లెంత్ మీద డిపెండ్ అవుతుంది. అది లెంత్ ఇంక్రీజ్ అయితే ఎలా రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అని నేను మీకు విత్ ఎగ్జాంపుల్తో చెప్పాను బేసిక్స్ ముందు చెప్పేటప్పుడు. అండ్ రెసిస్టెన్స్ అనేది క్రాస్ సెక్షనల్ ఏరియాకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని ఇవన్నీ మనం డిస్కస్ చేసాం కదా. అండ్ టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. ఎలా డిపెండ్ అవుతుంది కూడా నేను మీకు చెప్పాను. సపోజ్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే మనకి ఏంటి కైనెటిక్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అయ్యి ఇంకా ఫ్రీగా మూవ్ అయితే అప్పుడు వాటి మధ్య కొలిజన్ వస్తుంది. కొలిజన్ రావడం వల్ల రెసిస్టెన్స్ అనేది ఎక్కువ అవుతుంది. రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అయితే మనకి రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది టెంపరేచర్ ఇంక్రీజ్ వల్ల. అది కూడా నేను మీకు చెప్పాను కదా. సో రెసిస్టెన్స్ అనేది టెంపరేచర్ కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఇవన్నీ నేను మీకు ఇందాక మొన్న రీసెంట్గా 3-4 డేస్ బ్యాక్ నేను బేసిక్స్లో చెప్పాను ఎలక్ట్రిసిటీ కోసం ప్రీవియస్ పేపర్స్లో. సో ఇక్కడ మనకి ఏంటండి ఆర్ ఈజ్ ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటంటే ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కండక్టర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు. ఓకే, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మనకి ఏంటండి ఓన్లీ లెంత్ కదా. సో ఇక్కడ ఆప్షన్ డి అండి. నెక్స్ట్ బిట్ ప్రాబ్లం అండి. ఓకే, నెక్స్ట్ 1266 చూడండి. ఇక్కడ మనకి ఏం అడుగుతున్నాడు, ఎన్ ఎలిమెంట్ ఆఫ్ హై రెసిస్టెన్స్ ఫర్ కండక్షన్ ఇస్ కాల్డ్. మనకి హై రెసిస్టెన్స్ అంటే మనకి అది ఏంటండి ఓన్లీ రెసిస్టర్ కదా. సో ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కండక్టర్ ఈస్ రెడ్యూస్ టు ఆఫ్. ఇక్కడ రెసిస్టెన్స్ అనేది మనకి ఆఫ్ అయితే థర్మల్ ఎఫెక్ట్ ఎంత అవుతుంది. థర్మల్ ఎఫెక్ట్ అంటే అది మనకి హీటే కదండి. అది మనకి ఎంత అవుతుంది, H మనకి ఫార్ములా తెలుసు కదా I²RT అని చెప్పి. సో H I²RT ఫార్ములా మనం తీసుకున్నప్పుడు మనకి ఏమంటున్నాడు ఇక్కడ రెసిస్టెన్స్ అనేది ఆఫ్ అంటున్నాడు. సో రెసిస్టెన్స్ మనకి ఆఫ్ అంటే H I²RT నుండి మనకి H ఈజ్ ప్రపోర్షనల్ టు ఆరే కదండి. సో ఇక్కడ మనకి రెసిస్టెన్స్ అనేది ఆఫ్ అయింది అంటే ఇక్కడ మనకి ఈ థర్మల్ ఎఫెక్ట్ ఆర్ హీట్ ఎఫెక్ట్ కూడా మనకి ఏమవుతుందండి, అది కూడా మనకి ఆఫే అవుతుంది కదా. సో ఇక్కడ ఆప్షన్ బి అండి. నెక్స్ట్ ఇది ప్రాబ్లం అండి. నెక్స్ట్ 1269 చూడండి, వెన్ సెవరల్ రెసిస్టెన్సెస్. సో ఇక్కడ నెక్స్ట్ బిట్ చూడండి, వెన్ సెవరల్ రెసిస్టెన్స్ ఆర్ యాడెడ్ టు డాష్ దేర్ కంబైన్డ్ రెసిస్టెన్స్ ఇస్ లెస్ దెన్ ద మినిమం రెసిస్టెన్స్ అమాంగ్ దెమ్. ఇక్కడ మనకి ఎందులో అంటే అలా అడుగుతున్నాడు. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది మీకు సిరీస్ ప్యారల్ చెప్పినప్పుడు మేబీ చెప్పుంటాను. మనం యాడ్ చేస్తుంటాం కదండి కొన్ని రెసిస్టెన్సెస్ని మనం సిరీస్లో కానీ ప్యారల్లో కానీ. సో అలా కంబైన్ చేసేటప్పుడు ఇట్ ఈస్ లెస్ దెన్ ద మినిమం రెసిస్టెన్స్ అమాంగ్ దెమ్. అంటే ఇది చూడండి, ఇక్కడ మనకి ప్యారలల్ అయితే నేను మీకు ఫార్ములా కూడా చెప్పాను. ప్యారలల్లో మనకి ఏదండి కాన్స్టెంట్గా ఉంటుంది, వోల్టేజ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుందని మనం నేర్చుకున్నాం కదా. మీకు ఆల్రెడీ నేను ఫార్ములా కూడా డిరైవ్ చేసి చెప్పాను. అక్కడ మనకి ప్యారలల్లో మనకి ఏమొస్తుంది 1/R = 1/R1 + 1/R2. ఎన్ని రెసిస్టెన్స్ తీసుకుంటే మనకు అలా వస్తుంది. సో ఈ 1/R అనేది ఏంటండి మనకి రిజల్టెంట్ రెసిస్టెన్స్ కదా. సో ఈ రిజల్టెంట్ రెసిస్టెన్స్ అనేది మనకి ప్యారలల్లో ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ ఆల్వేస్ లెస్ దెన్, దేనికన్నా తక్కువగా ఉంటుందంటే ఈచ్ రెసిస్టెన్స్ కాంబినేషన్ కన్నా ఈ రిజల్టెంట్ అనేది మనకు తక్కువగా ఉంటుందండి. అదే ఇక్కడ మనకు అడుగుతున్నాడు. సో ప్యారలల్లో మనకి రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఉంటుంది కదండి, మొత్తం యాడ్ చేసింది. సో అది అనేది మీకు ఈచ్ రెసిస్టెన్స్ కాంబినేషన్ కన్నా తక్కువగా ఉంటుందండి. ఓకేనా. సో ఇక్కడ ఆప్షన్ ప్యారలల్ ఏ. నెక్స్ట్ 1270 ద SI యూనిట్ ఆఫ్ డాష్ ఇస్ ఓమ్. దేనికనే మనకి ఓమ్ అనేది SI యూనిట్ ఓన్లీ రెసిస్టెన్స్ కదా. సో ఇక్కడ ఆప్షన్ డి. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు మనకి ఏంటండి ఫార్ములా R = V/I అంటే ఏంటండి కరెంట్ కదా. సో వోల్టేజ్ ఇచ్చేసాడు, ఇంకా మనకి ఏది ఇవ్వలేదు, కరెంట్. ఆప్షన్ ఏ. నెక్స్ట్ 1272 చూడండి, వాట్ ఈస్ ద రెసిస్టివిటీ ఆఫ్ ఇన్సులేటర్స్. ఇన్సులేటర్స్ యొక్క రెసిస్టివిటీ ఎంత అండి మనకి ఎప్పుడు అంటే అది కాన్స్టెంట్ వాల్యూ అండి, 10⁻12 to 10⁻17 ఓమ్ మీటర్స్. ఓకేనా. సో మీకు ఇవి మేబీ నేను అక్కడ క్లాస్లో జస్ట్ వాటి యొక్క రెసిస్టివిటీ చెప్పానో లేదో గుర్తులేదు. ఒకవేళ చెప్పలేదంటే ఇన్సులేటర్స్కి అయితే ఇంతండి, 10⁻12 to 10⁻17 ఓమ్ మీటర్. ఆప్షన్ డి. నెక్స్ట్ 1273 చూడండి, ఇఫ్ ఎన్ ఎలక్ట్రికల్ డివైజెస్ స్టాప్స్ వర్కింగ్ డ్యూ టు ఏ మాల్ ఫంక్షన్ ఇన్ ఏ ప్యారలల్ సర్క్యూట్ దెన్ ఆర్డర్. ఓకే ఇది చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ప్యారలల్ కోసం అడుగుతున్నాడు. మనకి ప్యారలల్లో ఉన్న అడ్వాంటేజే ఒకటి కదండి. ఒకటి ఏదైనా మనకి ఎలక్ట్రికల్ డివైస్ అనేది దాని వర్కింగ్ అనేది ఆగిపోతే అక్కడ మనకి రిమైనింగ్ ఏమవుతాయండి, రిమైనింగ్ అనే వాటి ఫంక్షన్స్ అవి చేసుకుంటూ ఉంటాయి కదా. రిమైనింగ్తో మనకి ప్రాబ్లం లేదు. సో విల్ కంటిన్యూ టు ఫంక్షన్ నార్మల్లీ. ఆప్షన్ సి. నెక్స్ట్ చూడండి, R = R1R2/R1 + R2. ఇది ఎందులో అండి మనకు వస్తుంది, ఇది సిరీస్లో వస్తుందో మీకు ఆల్రెడీ చెప్పాను. సిరీస్లో అయితే మనకి ఏంటండి ఫార్ములా R = R1 + R2 కదా. అదే మనకి సిరీస్లో అయితే మనకు అలా రాదు. బట్ ప్యారలల్లో అయితే ఏంటండి మనకి ఫార్ములా 1/R = 1/R1 + R2 కదా. సో ఇక్కడ మనకి R1 R2 LCM తీసుకుంటే మనం RHS పైన మనకి ఏమొస్తుంది R1 + R2 కదండి. సో 1/R = R1 + R2/R1 R2 అన్న, లేదంటే R = R1 R2/R1 + R2 అన్న ఒకటే కదండి. సో ఇది మనకి ఎందులో వస్తుందంటే మనకి ప్యారలల్లో వస్తుంది. సో ప్యారలల్ కాంబినేషన్. ఆప్షన్ బి. నెక్స్ట్
ప్రాబ్లం అండి. నెక్స్ట్ 1276 చూడండి. వన్ ఆఫ్ ద టూ బల్బ్స్ గ్లోస్ బ్రైటర్ దెన్ ద అదర్. ఒకటంట మనకి టూ బల్బ్స్లో ఒకదానికన్నా ఒకటి బాగా బ్రైట్గా వెలుగుతుందని చెప్తున్నాడు. విచ్ బల్బ్ హ్యాస్ ద హైయెస్ట్ రెసిస్టెన్స్. చూడండి మనకి దేనికి ఎక్కువ రెసిస్టెన్స్ ఉంది అని అడుగుతున్నాడు. వన్ ఆఫ్ ద టూ బల్బ్స్ గ్లోస్ బ్రైట్. ఓకే, ఇక్కడ మనకి ఏమంటున్నాడండి, ఇక్కడ మనకి టూ బల్బ్స్లో ఒకటి మాత్రమే మనకి బాగా బ్రైట్గా వెలుగుతుందని చెప్తున్నాడు. అయితే మనకి ఏ బల్బ్కి హైయెస్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది అని అడుగుతున్నాడండి. మీకు దేనికి హైయెస్ట్ రెసిస్టెన్స్ అంటే బాగా డిమ్గా ఉండే బల్బ్కి రెసిస్టెన్స్ ఎక్కువ అండి. ఎందుకంటే రెసిస్టెన్స్ ఎక్కువ అయితేనే కదా అక్కడ కరెంట్ అనేది మీకు తక్కువ ఫ్లో అవుతుంది. సో దానివల్ల అది మీకు డిమ్గా ఉంటుంది. ఇక్కడ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ మనకి ఏ అండి. ఓకేనా, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, బిట్ ఏంటది ప్రాబ్లం. నెక్స్ట్ 1278 చూడండి. ఇఫ్ టూ రెసిస్టర్స్ హ్యావ్ ద సేమ్ పొటెన్షియల్ దే ఆర్. చూడండి, టూ రెసిస్టర్స్కి సేమ్ పొటెన్షియల్ ఉంటే ఆర్ హైలీ ఎలక్ట్రోమాగ్నెటిక్ అంటున్నాడు. అండ్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అంటే, ఆర్ హైలీ రియాక్టివ్ అంటే, ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అంట. చూడండి, ఇక్కడ మనకి సేమ్ పొటెన్షియల్ ఉంది అంటే అక్కడ మీకు ఇండైరెక్ట్గా ఏంటి అర్థం, పొటెన్షియల్ కాన్స్టెంట్. మనకి సిరీస్లో అయితే కరెంట్ కాన్స్టెంట్ కదండి, ఐ అనేది కాన్స్టెంట్. అయితే అట్ ద సేమ్ టైం మనకి ప్యారలల్లో అయితే మనకి పొటెన్షియల్ కాన్స్టెంట్ కదా. సో దే ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఆప్షన్ బి అండి. ఓకే, ఇక్కడ ఆప్షన్ బి. నెక్స్ట్ 1217 ప్రాబ్లం అండి. సో 1280 ప్రాబ్లం. నెక్స్ట్ 1281 చూడండి. వెన్ టూ ఆర్ మోర్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ బిట్వీన్ టూ ఐడెంటికల్ పాయింట్స్ దెన్ దే ఆర్ అసోసియేటెడ్ విత్. చూడండి, ఇక్కడ మనకి ఏంటంటే టూ ఐడెంటికల్ పాయింట్ అంటే ఇప్పుడు మనకి రెసిస్టెన్స్ ఇక్కడ మనం ఎలా అండి కలుపుతాం వీటిని. సపోజ్ చూడండి, ఇక్కడ ఇలా జస్ట్ ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఇలా మనం ఒకదాని కింద ఒకటి కదని కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసి ఈ ఎండ్స్ అన్నింటినీ ఒక సైడ్, ఈ ఎండ్స్ అన్నింటినీ ఒక సైడ్ కలుపుతాం కదండి. సో అదే ఇక్కడ దాని మీనింగ్ అనమాట. సో అదేంటంటే మనకి ప్యారలల్. సో రిమైనింగ్ ఇది ఎంతవరకు అయిందండి. ఓకే, ఇంకా 11 minutes అయిందా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనకి ఇఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ కరెంట్ త్రూ ఏ సర్క్యూట్ ఆర్ డబుల్. మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ కరెంట్ అనేది డబుల్ అయిందని చెప్తున్నాడు. సో ద రెసిస్టెన్స్ ఆఫ్ ద సర్క్యూట్ ఎంత అని అడుగుతున్నాడండి. మనకి రెసిస్టెన్స్ ఎంత అవుతుందండి. రెసిస్టెన్స్ మనకు ఆర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, V/I కదా. సో ఇక్కడ మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా డబుల్ అంటున్నాడు, కరెంట్ కూడా డబుల్ అంటున్నాడు. రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమవుతుందండి, ఆర్ అలానే ఉంటుంది కదా. సో అది డిక్రీజ్ అవ్వదు, ఇంక్రీజ్ అవ్వదు, అది ఎలా ఉన్నది అలానే ఉంటుంది. సో రిమైన్స్ ద సేమ్ అనమాట. 1282 అయిపోయింది. నెక్స్ట్ 83 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టెన్సెస్ ఇస్ ద హైయెస్ట్ రెసిస్టివిటీ. ఇందులో కొన్ని ఇచ్చాడంటే హైయెస్ట్ రెసిస్టివిటీ ఏంటంటే ఇందులో ఉన్న వాటిలో దేనికంటే మనకి ఇక్కడ నైక్రోమ్ అండి, ఆప్షన్ సి అనమాట. ఓకేనా. సో అలాంటివి ఇక్కడ కూడా మీకు ఇచ్చాడు చూడండి, ఇక్కడ మీకు ఆన్సర్లో కూడా. సో ఒకదానికొకటి గుర్తుంచుకున్నామని. నెక్స్ట్ 1284 ప్రాబ్లం అండి. నెక్స్ట్ 85 ప్రాబ్లం. నెక్స్ట్ 86 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపోనెంట్స్ డస్ నాట్ ఎఫెక్ట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కండక్టర్. చూడండి, మనకి రెసిస్టెన్స్కి మనకి ఏది ఎఫెక్ట్ చేయదంటే లెంత్ కానీ, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కానీ, మ్యాటర్ ఇవన్నీ కూడా మనకి దానికి ఎఫెక్ట్ చేస్తాయి. బట్ ప్రెజర్ అనేది మనకు సంబంధం లేదండి. ప్రెజర్ అనేది మనకి దాన్ని ఎటువంటి ఎఫెక్ట్ చేయదు. సో ఇక్కడ ఆప్షన్ బి. నెక్స్ట్ 1287. సో 1287 ప్రాబ్లం అండి. నెక్స్ట్ 1288 చూడండి. ద ఇన్వర్స్ ఆఫ్ రెసిస్టివిటీ యొక్క ఇన్వర్స్ని మనం ఏమంటామండి, కండక్టివిటీ అంటాం. ఓకేనా. రెసిస్టివిటీ యొక్క ఇన్వర్స్ని మనం ఏమంటామంటే కండక్టివిటీ, ఆప్షన్ బి. నెక్స్ట్ ఇన్ ఏ సర్క్యూట్, ఇక్కడ ఒకటి ఏదో డయాగ్రామ్ ఇచ్చాడు. ద గివెన్ సింబల్ ఈస్ యూజ్డ్. దాన్ని మనం ఏమంటామండి, ఆ సింబల్ని మనం రెసిస్టెన్స్ అనే కదా అంటాము. సో అది రెసిస్టెన్స్, ఆప్షన్ డి. నెక్స్ట్ 1290 చూడండి. ఇక్కడ మనకి రెసిస్టెన్స్ కోసం ఇచ్చాడు. సిగ్నల్ ఇన్ ఎన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఇట్ ఈస్ ఇండికేటెడ్ బై. చూడండి, ఇక్కడ మనం ఎలక్ట్రికల్ సర్క్యూట్లో సిగ్నల్గా వాటిని మనం యూజ్ చేస్తాము కదా. సో అది దేన్ని ఇండికేట్ చేస్తుందని అడుగుతున్నాడండి. అది దేన్ని ఇండికేట్ చేస్తుందని మనకి. సో ఇది ఏంటంటే అది మనకి దాన్ని మనం ఏమంటామంటే రియోస్టాట్ అంటామండి. రియోస్టాట్ అంటే ఏంటంటే అది మనకి ఎలక్ట్రికల్ సర్క్యూట్లో మనకి ఒక్కోసారి కరెంట్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు, ఒక్కోసారి డిక్రీజ్ అవ్వచ్చు కదండి. సో ఇది కూడా మనకి ఒక టైప్ ఆఫ్ ఏంటంటే రియోస్టాట్ అనేది ఒక టైప్ ఆఫ్ మనకి ఒక ఏమంటామంటే దాన్ని మనం రెసిస్టెన్స్ అని అంటామండి, వన్ టైప్ ఆఫ్. సో అదేంటంటే మనకి కరెంట్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా ఈ రియోస్టాట్ హెల్ప్తోనే మనం కరెంట్ అనేది ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ రియోస్టాట్ హెల్ప్తోనే చేయొచ్చు. దీన్ని కూడా ఇంకోలా మనం ఏమనొచ్చు అంటే లైక్ కరెంట్ కంట్రోలర్ అని కూడా అని చెప్పొచ్చు అండి దీన్ని మనం. సో ఇక్కడ మనకి ఏంటంటే ఆప్షన్ ఏ అండి, రియోస్టాట్. నెక్స్ట్ 1291 ప్రాబ్లం అండి. 1292 చూడండి. ద రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు. మనకి రెసిస్టెన్స్ అనేది దేనికండి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, మనకు ఆల్రెడీ తెలుసు. రెసిస్టెన్స్ అనేది లెంత్కి కానీ టెంపరేచర్ కానీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్, రెసిస్టివిటీకి సంబంధం లేదు ఇక్కడ. సో క్రాస్ సెక్షనల్ ఏరియా కదండి మనకి అది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఇక్కడ ఆప్షన్ డి అండి. నెక్స్ట్ 1293 చూడండి. ఇఫ్ రెసిస్టెన్స్ ఇంక్రీజెస్ దెన్ ఎలక్ట్రిక్ కరెంట్. రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అయితే మనకి ఎలక్ట్రిక్ కరెంట్ కూడా మనకి ఏమవుతుందండి, ఇక్కడ మనకి ఏమన్నాడు, ఓకే రెసిస్టెన్స్ ఇంక్రీజెస్ దెన్ ద ఎలక్ట్రిక్ కరెంట్.
ఇక్కడ ఏమవుతుందండి, మనకి రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అయితే కరెంట్ అనేది డిక్రీజ్ అవుతుంది కదా. సో ఇక్కడ మనకి ఆప్షన్ బి, రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, ఇక్కడ ఆప్షన్ బి. నెక్స్ట్ చూడండి, అకార్డింగ్ టు ద జౌల్స్ లా ఆఫ్ హీట్, ద హీట్ జనరేటెడ్ ఇన్ ఏ సర్క్యూట్ డిపెండ్స్ ఆన్ సమ్ ఫ్యాక్టర్స్. అంతే కదా, హీట్ అనేది మనకి సమ్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. మీకు ఆల్రెడీ ఫార్ములా గుర్తెచ్చుకోండి, నేను జస్ట్ మీకు ఇది వర్క్లా ఇస్తున్నాను. హెచ్ ఈక్వల్ టు మనకి ఏంటంటే జౌల్స్ లా నుండి అది హీటింగ్ ఎఫెక్ట్, థర్మల్ ఎఫెక్ట్ ఫార్ములా ఏంటంటే హెచ్ ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఆర్టీ కదా. సో దీన్ని బట్టి మనం దేని మీద డిపెండ్ అవుతుందో చూడండి, ఐ అంటే కరెంట్ మీద డిపెండ్ అవుతుంది, అండ్ ఆర్ అంటే రెసిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది, అండ్ టీ అంటే టైం మీద డిపెండ్ అవుతుంది కదా. సో అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉందండి మనకి, బీలో. ఓకే, నెక్స్ట్ 1295 ప్రాబ్లం అండి. నెక్స్ట్ 1296 చూడండి, ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ రెసిస్టివిటీకి ఎస్ఐ యూనిట్స్ ఏంటండి, రెసిస్టెన్స్ అయితే మనకి ఓమ్ అండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. రెసిస్టివిటీ అయితే మనకి ఓమ్ మీటర్. నేను ఇది కూడా మీకు అక్కడ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి, రెసిస్టివిటీ ఏంటి, యూనిట్స్ ఏంటి అని చెప్పి. సో ఇక్కడ ఆప్షన్ ఓమ్ మీటర్. కూలుంబ్ అంటే మనకి ఛార్జ్ కండి, ఆంపియర్ అంటే మనకి కరెంట్కి. నెక్స్ట్ ప్రాబ్లం అండి, నెక్స్ట్ 1298 కూడా ప్రాబ్లం. 1299 చూడండి, ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏ రెసిస్టర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు. మనకి కరెంట్ అనేది దేనికంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది, రెసిస్టెన్స్ కదా. సో ఇక్కడ ఆప్షన్ బి అండి. ఓకేనా, 1299 ఆప్షన్ బి. నెక్స్ట్ 1300, ఇఫ్ ద రెసిస్టెన్స్ ఈస్ రెడ్యూస్ టు ఆఫ్. మనకి రెసిస్టెన్స్ అనేది ఆఫ్ అయితే కరెంట్ అనేది ఏమవుతుందండి, డబుల్ అవుతుంది. నేను మీకు ఇందాకే చెప్పాను కదా, కరెంట్ అనేది మనకి ఇక్కడ ఏమవుతుందంటే డబుల్ అవుతుంది. ఓకేనా, ఆప్షన్ ఏ. నెక్స్ట్ 1301, ఓకే అయిపోయి అనుకుంటా బిట్స్. ఓకే, 1301 చూడండి, వెన్ ద లెంత్ ఆఫ్ వైర్ ఇస్ డబుల్డ్ అమ్మీటర్ రీడింగ్ డిక్రీజెస్. చూడండి ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడంటే, చూడండి ఇక్కడ ఇండైరెక్ట్గా మనకి ఇచ్చాడండి, లెంత్ అనేది ఇంక్రీజ్ అయింది అంటున్నాడు. లెంత్ ఇంక్రీజ్ అయిందంటే మనకి లెంత్కి రెసిస్టెన్స్, మనకి అమ్మీటర్ అనేది ఏంటంటే కరెంట్ని మెజర్ చేస్తుంది కదా. సో ఇక్కడ మనకి అమ్మీటర్ అంటే ఇక్కడ కరెంట్కి రిలేటెడ్, అంతే కదా. సో ఇక్కడ మనకి కరెంట్ అనేది ఏమవుతుందని ఇక్కడ మనకి ఇండైరెక్ట్గా మీనింగ్. సో లెంత్ ఆఫ్ వైర్ మనకి డబుల్ అయింది. లెంత్ అంటే మనకి దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది, రెసిస్టెన్స్ గుర్తెచ్చుకోండి. రెసిస్టెన్స్ లెంత్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదండి. సో ఇక్కడ మీకు లెంత్ అనేది డబుల్ అయిందంటే రెసిస్టెన్స్ కూడా డబుల్ అవుతుంది కదా. సో రెసిస్టెన్స్ డబుల్ అయిందంటే మీకు కరెంట్ అనేది మీకు ఏమవుతుందండి, రెసిస్టెన్స్ డబుల్ అయితే మీకు కరెంట్ అనేది ఆఫ్ అవుతుంది కదా. సో ఇక్కడ ఆప్షన్ బి. నెక్స్ట్ 1302 ప్రాబ్లం అండి. 1303 కూడా ప్రాబ్లమ్నే, చిన్న చిన్న ప్రాబ్లమ్సే మనం ఒకసారి చేద్దాం. 1304, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టెన్సెస్ హెస్ వెరీ హై రెసిస్టెన్స్. ఇందులో మనకి దేనికి ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది అని అంటున్నాడండి. ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటే ఎక్కువ రెసిస్టెన్స్ దేనికంటే కండక్టర్స్, సెమీ కండక్టర్స్, సూపర్ కండక్టర్స్ కాదండి, ఓన్లీ ఇన్సులేటర్స్కి మనకి వెరీ హై రెసిస్టెన్స్ ఉంటుంది, అంతే కదా. సో ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ 1305 చూడండి, when two or more resistors are connected sequentially to each other they are attached. చూడండి ఇక్కడ మనకి ఏమంటున్నాడంటే ఒకదానికొకటి అంటే పక్క పక్కనే అలా అలా పెడుతూ ఉండేటప్పుడు అప్పుడు మనం దాన్ని ఏమంటాము, సిరీస్ ఆర్డర్ కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే 1305 ఆప్షన్ సి. సో ఇక్కడితో ఈ టాపిక్ అయిపోయిందండి. సో నెక్స్ట్ 7th టాపిక్ నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఓకే, అలా టేక్ కేర్, బై బాయ్.